హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. బాబేలు నగరానికి ఇవ్వబడినటువంటి పేరు. దేవుడు మానవుల యొక్క భాషను గందరగోళపరిచినందున ఇట్టి నామము ఆపాదించబడినది. బాబేలు అన్నటువంటి ఇట్టి హీబ్రూ పదం దాని యొక్క క్రియాత్మక పదమైనటువంటి బాలాల్ నుండి బాబేల్ అనేటువంటి పదం ఉద్భవించింది. బాలాల్ అనే హీబ్రూ క్రియాత్మక పదం యొక్క అర్థము కలుపుట, మిశ్రమము చేయుట, గందరగోళము కలిగించుట అనే అర్థము బాలాల్ అనేటువంటి క్రియాత్మక పదానికి వస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. బాబేలు అనేటువంటి ఇట్టి పదం దీని యొక్క మూలం అకాడియన్ లేదా బెబిలోనియన్ యొక్క మూలం నుంచి మనం కనుగొనగలుగుతాం. హీబ్రూ మూలానికి ముందు ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి పేరు అకాడియన్ భాషలో బాబ్ ఈలం అని ఉండేది. బాబ్ అన్నటువంటి ఈ పదానికి అర్థము ద్వారము లేదా గేట్. ఈలం లేదా ఈలు అన్నటువంటి ఈ అకాడియన్ పదం యొక్క అర్థము దైవము లేదా గాడ్, దేవుడు అన్నర్థం. అంటే బాబ్ ఈలం అనగా దేవుని యొక్క ద్వారము అని దీని యొక్క అర్థం. ఇట్టి బాబేలు అన్నటువంటి ఈ పదానికి రెండు ద్వంద్వ అర్థాలను మనం కనుగొనగలుగుతాం. కాబట్టి బాబేలు అన్నటువంటి ఈ పేరును రెండు ఉత్పత్తి అర్థాలలో మొదటిది అకాడియన్ అర్థం ఏంటనగా దేవుని యొక్క ద్వారము. రెండవది హీబ్రూ భాషలో అర్థం ఏంటనంటే గందరగోళము లేదా మిశ్రమము, కన్ఫ్యూజన్ ఆర్ మిక్సింగ్ అన్నది దీని యొక్క భావము. బైబిల్ రచయితలు ఈ పేరును ఉద్దేశపూర్వకంగా దేవుని యొక్క తీర్పు మరియు మనుష్యుల యొక్క గర్వము గందరగోళానికి దారితీస్తుందనే ఆధ్యాత్మిక పాఠంగా ఉపయోగించారు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వము విడిచిన వానికి దైవ ద్వారము తెరవబడుతుంది. దైవ ఆశీస్సులు కలుగుతాయి. గాడ్ బ్లెస్.